ప్రసాద్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్ చెప్పండి, ప్రస్తుతం కృష్ణానగర్ యూసఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో ఆ పరిస్థితి ఎలా ఉంది? వర్షాలు వచ్చినప్పుడల్లా అక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైతూ ఉంటాయి. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది రామ్ ప్రసాద్? ఉపరితల ఆవర్తనం ఉపరితల ధోని ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని యూసుఫ్ కూడా కృష్ణానగర్ ఏదైతే కాలనీలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు భారీ వర్షానికి ఇటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా ఇటు కాలువల గుండా బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నారు. చూడవచ్చు మనం ఇక్కడ వాటర్ను కూడా ఏదైతే వరద కాలువలు ఈ నాలాల ద్వారా బయటికి పోయే విధంగా అయితే ఇక్కడ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఏదైతే మాన్యువల్స్ ఉన్నాయో వాటిని తెరిచి కూడా ఈ వాటర్ మొత్తాన్నిగా పైనుంచి వస్తున్నటువంటి వాటర్ అయితే మనం ఇక్కడ విజువల్ ద్వారా గమనించినట్లయితే అటు పైన ఎగువ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు సంబంధించినంత వాటర్ మొత్తం కూడా ఇటు కృష్ణానగర్ డౌన్లోకి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డౌన్లోకి వాటర్ వస్తున్న క్రమంలో వచ్చినటువంటి వాటర్ వచ్చిన విధంగా అయితే కాలువల్లో నుంచి బయటికి వెళ్ళే విధంగా అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ అదేవిధంగా ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నారు. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రవాణా అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రజా రవాణాకు సంబంధించి అయితే ఇప్పటికే పాఠశాలలకు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా మాత్రం ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదు. ముఖ్యంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో అయితే భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున కురుస్తున్నటువంటి వర్షానికైతే చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇటు తదితర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు వరంగల్ కానీ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇటు వికారాబాద్, తాండూరు, అదేవిధంగా నిజామాబాద్లో కనుక మనం నిన్న గమనించినట్లయితే చాలా రకాలైనటువంటి ఇక్కడ ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులను అయితే మనం గమనించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ భారీ వర్షానికైతే ఇటు వస్తున్నటువంటి వాటర్ కారణంగా అయితే చాలా ప్రాంతాలలో రవాణా ఇటు గల్లీలలో కానీ ఇటు ద్విచక్ర వాహనాలు కానీ చిన్న చిన్న ఆటోలు కూడా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులను మనం హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా గమనించవచ్చు. అంతేకాకుండా ఇటు భారీ వర్షం కారణంగా అయితే ఒక్కసారిగా ఇటు ఉదయాన్నే ఇటు స్కూళ్ళకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ అదేవిధంగా కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ యొక్క ఉదయం తెల్లవారు నుంచి ఎడతెరిపి లేకుండా ఇటువంటి కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు బస్తీలు అయితే నీట ముగినట్టు పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లోని ఇటు యూసుఫ్ కూడా కానీ ముషీరాబాద్తో పాటు ఇటు బంజారా హిల్స్లో ఉన్నటువంటి పలు బస్తీల్లో అయితే భారీగా వాటర్ రావడంతో పాటు ఇటు చాదర్ఘట్కు సంబంధించినటువంటి రైల్వే బ్రిడ్జి కింద కూడా భారీగా నీరు స్టాగ్నేట్ అవ్వడం జరిగింది. తదితర ప్రాంతాలు కనుక మనం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా మల్కాజ్గిరి, బోయిన్పల్లి, అల్వాల్, జవహర్ నగర్, యాప్రాల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, చింతల్, సూరారం, షాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, జీడిమెట్ల, జగద్గిరి గుట్టతో పాటు షేర్లింగంతో పాటు ఇటు షేక్పేట, మణికొండ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం అయితే కురుస్తూ ఉంది. ప్రస్తుతానికి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు రానున్న 2 నుంచి 4 రోజుల పాటు కూడా వర్షం కురిచేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైతే పాత భవనాలు ఏవైతే ఉంటాయో అక్కడ నివసించేటువంటి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఈ యొక్క భారీ వర్షాలకైతే రోడ్లన్నీ కూడా జలమయంగా మారి నదులు, సముద్రాన్ని తలపించే విధంగా అయితే వాటర్ ఎక్కడికక్కడ రోడ్లపైన నిలిచినటువంటి పరిస్థితి. దీన్ని ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇటు హైడ్రాకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నీరు ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా అయితే చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ఇటు వర్షం కారణంగా ఇటు ప్రజా రవాణాకు కొంత ఇబ్బంది ఏర్పడడంతో పాటు ఎక్కువగా ట్రాఫిక్ జామ్లు అయినటువంటి పరిస్థితులను కూడా మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నాం. అంతేకాకుండా తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి ఈ వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా ఇటు స్కూళ్లకు, కళాశాలకు కానీ కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఉదయం తెల్లవారు నుంచి ఒక్క క్షణం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈ క్రమంలో కొంత కార్యాలయాలకు కానీ ఇటు పాఠశాలలకు కానీ వెళ్ళేటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనం ఇక్కడ గమనించవచ్చు వాటర్ మొత్తం కూడా ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే నదుల్లో కనుక వాటర్ వర్షానికి నీళ్ళు ఏ విధంగా వస్తాయో ఇక్కడ వర్షపు నీరు అంతా కూడా పైన ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం కారణంగా వరద నీరు మొత్తం కూడా ఇక్కడ వాటర్ మాన్యువల్ ద్వారా బయటికి వెళ్ళడాన్ని అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై అయితే చూడవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా అయితే భారీగా తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి, ఎక్కడ కూడా ఫ్లో తగ్గకుండా భారీగా ఇటు పక్క గల్లీలో నుంచినటువంటి వర్షం మొత్తం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ కృష్ణానగర్లో అయితే గమనించవచ్చు. పూర్తి స్థాయిలో ఈ వర్షం
ఈరోజు పూర్తి స్థాయిలో కురుస్తున్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్ఎంసీ ఇటు అధికారులతో ప్రజలకు కూడా సమాచారం అందించిన నేపథ్యంలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక్కసారిగా 3 మ్యాన్ హోల్స్ నుంచి వాటర్ బయటికి వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా వాటర్ అనేది మనకు తగ్గనటువంటి పరిస్థితి. ఎందుకంటే పైన ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో వర్షం కారణంగా అయితే వాటర్ ఎప్పటికప్పుడు ఇక్కడ మనం గమనించవచ్చు. ఒక్కసారిగా భారీగా కురిసినటువంటి వర్షంతో అయితే రాంప్రసాద్ మరో 4 రోజుల పాటు కూడా హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తోంది. వర్షాలు వచ్చినప్పుడల్లా ఇటు కృష్ణనగర్ యూసఫ్ కూడా మునిగిపోతూ ఉంటుంది. ఇటు స్కూల్స్కి వెళ్ళే విద్యార్థులు కానివ్వచ్చు, అలాగే ఉదయం పనులకు వెళ్ళే వారికి కూడా ఈ వర్షం చాలా ఇబ్బందిగా మారిందనే చెప్పుకోవాలి. ప్రజెంట్ ఇంకా ప్రత్యామ్నాయ చర్యలు జిహెచ్ఎంసీ ఏ విధంగా చేస్తుందనుకోవచ్చు. అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు రాంప్రసాద్, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయండి. రైట్, మనం కనుక గమనించినట్లయితే తెల్లవారుజామున కురిసే వర్షంతో పాటు గత 5 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. రానున్న 2 రోజుల పాటు కూడా వర్షం కురనున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేసిన నేపథ్యంలో వాటర్ కూడా ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రి పగలనే తేడా లేకుండా అయితే వాటర్ నిలవకుండా ఉండడంతో పాటు వాటర్కు ఇక్కడ మధ్యలో ఏదైతే ఉందో చెత్త కానీ అవన్నీ కూడా తట్టకుండా ఇక్కడ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ ఎన్ని గంటల నుంచి ఇక్కడ క్లియర్ చేస్తున్నారు వాటర్ను? 4 గంటలు సార్, 4 గంటల వరకు నుంచి చేస్తున్నాం సార్. ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేసినాం సార్. అంటే ఇప్పుడు పైన నుంచి వాటర్ మొత్తం వస్తున్నాయి కదా, ఇంకా పెరుగుతుందా, ఫ్లో తగ్గుతుందా? ఇదే తగ్గుతుంది సార్. ఇక ఇది ఆల్రెడీ తగ్గుతుంది. ఇది ఇట్లా స్లో ఉంటుంది, గంట తర్వాత ఫ్లో అవుతుంది సార్. ఇంకా కూడా వర్షం పడుతుంది కదా, ఇంకెన్ని గంటల పాటు ఇక్కడ ఉండి శ్రమించాల్సిన అవసరం చెప్పలేము సార్. అది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఇక్కడ విధుల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు సిబ్బంది అంతా కూడా వర్షం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ చర్యలు చేపట్టేందుకైతే ఇక్కడ వాళ్ళు చర్యలలో నిమగ్నమైనటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వర్షం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండడంతో పాటు ఏదైనా సహాయం కావాల్సిన సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో 0402111111 నెంబర్ కనుక ఫోన్ చేసినట్లయితే వెంటనే అక్కడికి సిబ్బంది వచ్చేసి సేవలు అందిస్తారని కూడా చెప్పడం జరిగింది.